ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. అడిషనల్ ఎస్పీ సురేందర్ రావు పర్యవేక్షణలో 2 డీఎస్పీలు, 4 సీఐలు, 5 ఎస్ఐలు, 70 మంది పోలీసులతో బందోబస్తు కొనసాగుతోంది. ఘటనకు కారణమైన యువకుడిపై పోక్సోతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నిన్న ఓ యువకుడు మైనర్ బాలికను అపహరించి ఇంట్లో బంధించాడని స్థానికులు అతడి ఇంటిని చుట్టుముట్టారు. బాలికపై అత్యాచారం చేశాడనే అనుమానంతో యువకుడి ఇంటిని ధ్వంసం చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులను అడ్డుకున్నారు. ఇంట్లో నుంచి బాలికను బయటకు తీసుకొచ్చి గ్రామస్తులకు అప్పగించారు. అపస్మారక స్థితిలో ఉన్న యువకుడిని ఆసుపత్రికి తరలించారు. యువకుడిని తమకు అప్పగించాలని గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. గ్రామస్తుల డిమాండ్కు పోలీసులు ఒప్పుకోకపోవడంతో ఇచ్చోడ సీఐ ఎస్ఐలపై దాడి చేశారు. బాలికను నిర్బంధించిన యువకుడిని కాపాడతారా అంటూ పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు గ్రామస్తులు. రైట్, ఈ ఘటనపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. ప్రస్తుతం పరిస్థితి సద్దుమణిగినట్టుగా తెలుస్తోంది. విఘ్నేష్, ప్రస్తుతానికైతే పరిస్థితి అదుపులోకి వచ్చింది. గుడిహత్నూరు మండల కేంద్రంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో నిన్నంతా కూడా ఆందోళన కొనసాగే ఉధృత వాతావరణం కొనసాగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా దాదాపు 70 మంది పోలీసులతో అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. నిన్న మొత్తం కూడా గుడిహత్నూరు మండల కేంద్రంలో ఉధృత వాతావరణం కొనసాగింది. ఒక బాలికను నిర్బంధించి లైంగిక దాడికి పాల్పడ్డారని చెప్పి ఆ యువకుని మీద, ఆ ఇంటి మీద కూడా దాడి చేశారు. స్థానికులు, బంధువులంతా కూడా ఆ ఇంటికి నిప్పు కూడా పెట్టారు. వెంటనే పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో రాళ్ల దాడికి కూడా పాల్పడ్డారు. అతన్ని ఏదైతే నిందితుడిని తమకు అప్పగించాలని చెప్పి ఏదైతే బాలిక కుటుంబ సభ్యులు, బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. పెద్ద ఎత్తున టెన్షన్ వాతావరణం అయితే నిన్న కొనసాగింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జ్ కూడా చేశారు. ఈ సమయంలోనే సంఘటన స్థలంలో ఇచ్చోడ సిఐ ఈమెస్ తో పాటు ఎస్ఐ తిరుపతికి కూడా ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. ఒకరికి తలకు గాయమయ్యాయి, మరొకరికి ఎస్ఐకి కాలుకు గాయమయ్యాయి. వాళ్ళిద్దరిని కూడా ఆసుపత్రికి తరలించారు. ఇటు బాలికను కూడా ఆసుపత్రికి తరలించి ప్రస్తుతానికైతే చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికైతే పరిస్థితి అదుపులో ఉంది. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన బందోబస్తు కొనసాగుతోంది. ఓకే విఘ్నేష్, థ్యాంక్ యూ.